వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ రాణి ప్రత్యూష. తాళ్లు పేలుతున్న చేళ్లు, నెర్రెలు వారుతున్న పంట పొలాలు, ఒట్టిపోయిన బోరుబావులు, బోరుమంటున్న రైతన్నలు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే హృదయ విదారక దృశ్యం సాక్షాత్కరిస్తుంది. మొన్నటి వరకు పచ్చని చేలతో కలకలలాడిన పొలాలన్నీ నేడు సాగునీటి కోసం నోలు చాస్తున్నాయి. 15 నెలల కాంగ్రెస్ పాలనకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం అసమర్థ విధానాలతో రైతన్న ముఖంలో కళ చెదిరింది. సాగుకై చేసిన అప్పులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అప్పుల ఊబి నుంచి ఎలా బయటపడాలో తెలియక అన్నదాత అయోమయం అవుతున్నాడు. రేవంత్ పాలనను తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఒక్క గింజ ఇంటికొచ్చే పరిస్థితి లేకపోవడంతో పొలాల్లోకి పశువులను తోలుతున్నాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాసంగి పంటలను కాపాడుకునేందుకు అన్నదాత నానా అవస్థలు పడుతున్నారు. రోజు రోజుకు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బోర్లు ఎండిపోవడంతో పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక దర్పల్లి మండలంలోని రామడుగు, మైలారం, రేకులపల్లి, ఉన్నోజుపేట గ్రామాల రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే వేలకు వేలు అప్పులు చేసి సాగు చేసిన రైతులు మరిన్ని అప్పులు చేసే పరిస్థితి లేక పొలాలను వదిలేశారు. కొందరు మాత్రం పంటలను కాపాడుకునేందుకు శక్తికి మించి పోరాడుతున్నారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా పొలాలకు తడి అందించే ప్రయత్నం చేస్తున్నారు. పొలము ఇంతకు ముందు మంచిగా వారేది, ఇప్పుడు మొత్తానికి బోర్ నీళ్ళు వస్తలేదు. పొలం కూడా మొత్తం ఎండిపోతుంది, నీళ్ళు సరిపోతలేవు. 2 బోర్లు వేసాను. 2 బోర్లు వేసిన, ఒకటి 505 వేసిన, ఒకటి 370 ఫీట్లు వేసిన. అయితే ఒక చుక్క నీళ్ళు రాలేవు. ఇప్పుడు అంతా సున్నం లెక్క వెళ్ళింది, ఒక బొట్టు నీళ్ళు రాలేవు. మా పరిస్థితి ఇప్పుడు అంతా గోదాలు తింటున్నాయి. ఈసారి పంట మొత్తం నష్టం అయిపోయింది సార్, బాగా ఘోరంగా ఉంది. తాగటానికి నీళ్ళు లేకుండా అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు 10 ఏళ్ళ ఉంది మంచిగా నంబర్ వండుతుంది. ఈసారి బాగా పండగ, బాగా రైతులకు బాధ అవుతుంది. రైతు భరోసా కూడా అందింది అప్పట్లో, ఇప్పుడు కూడా టైంకి అందుతలేదు. బాగా చాలా ఘోరంగా ఉంది సార్. చేసి కూడా ఏం లాభం లేకుండా అయిపోతుంది. మా బతుకు రూపాయల చరణ కూడా ఆశ లేదు. ఈ సంవత్సరము భూగర్భ జలాలు బాగా ఇంకిపోవడం వల్ల పొలాలు మ్యాక్సిమం పొలాలు ఎండిపోవడం జరిగింది. పెద్ద 500 ఫీట్ల వరకు బోర్లు ఎండిపోవడం జరిగింది. వేసుకున్న పొలాలు కూడా గొర్రెల మేతకు మేయడం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రకటనలు చేయడం జరిగింది. కాళేశ్వరం వేస్ట్, దాంతో ఏం లాభం లేదు. కాళేశ్వరం వాడకున్నా కూడా కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యము తెలంగాణ రాష్ట్రము దేశం స్థాయిలో నెంబర్ స్థానంలో నిలిచిందని ప్రకటనలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ జవాబు ఇప్పుడు చెప్పమంటున్నాము. ప్రతి సంవత్సరము ఒక్క గుంట కూడా ఎండకపోతుండే మా పొలాలు, కానీ ఈ సంవత్సరము 500 ఫీట్ల బోర్లు కూడా ఎండిపోతున్నాయి. మేము గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్న మంచిగా వండుతుండే. ఈసారికి ఏమైందంటే ఉన్న బోర్లు మొత్తము వాటర్ గ్రౌండ్ అంతా ఇంకిపోయినాయి. ఏప్రిల్లో, మేలో నీళ్ళు వాటర్ గ్రౌండ్ అయిపోయేది. ఈసారితో ఏమైందంటే తొందరగా ఫిబ్రవరిలోనే అయిపోయింది. మొత్తం పంట మొత్తం పొట్టల నిండా ఉన్నప్పుడే మొత్తం ఎండిపోతుంది. ఇప్పుడు మాకు ఏంది దిక్కు అనేది అర్థమైతలేదు. ప్రభుత్వం ఏమైనా సాయం చేసి ఏదైనా మా రైతులకు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ప్రాజెక్టు నిండిందన్న భరోసాతో పొలం సాగు చేసిన రైతులు ఇప్పుడు అరిగోస పడుతున్నారు. సాగునీళ్లు అందక ఎండిపోతున్న పొలాలను చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరితోనే తమకు ఈ పరిస్థితి తలెత్తిందని రైతన్నలు ఫైర్ అవుతున్నారు. కనీసం అధికారులు ముందస్తుగా హెచ్చరించినా పంటల విస్తీర్ణం తగ్గించుకునే వాళ్ళమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సంబరంగా ఉన్న సాగు 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో సంక్షోభంగా మారిందన్నారు. అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తున్న రేవంత్ సర్కార్కు రైతుల ఉసురు తగలడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ పట్టణితనంతో ఆదిలాబాద్ జిల్లా అన్నదాతలు అరిగోసపడుతున్నారు. బోధు మండలంలోని రైతులు సాగునీటి కోసం సమరం చేస్తున్నారు. వేసిన పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేశారు. తాళ్లు పేనుతున్న మొక్కజొన్న, జొన్న పంటలను చూడలేక తల్లడిల్లిపోతున్నారు. కరత్వాడ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీకి చేరిన నీటిని పంట పొలాలకు తరలించేందుకు నానా తంటాలు పడుతున్నారు. కుడి కాలువలో పేరుకుపోయిన పూడిక, పిచ్చి మొక్కలను రైతులంతా కలిసి తొలగించారు. దాదాపు 1,00,000 రూపాయల వరకు ఖర్చు చేశారు. అయినా చుక్క నీరు పంట పొలాలకు వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే అంతా ఆగమైందని ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎండాకాలంలోనూ చెరువులన్నీ నిండుకుండేలా ఉంటే రేవంత్ ఏలుబడిలో తాంబాలంలా మారాయని మండిపడుతున్నారు. మరోవైపు కరెంటు కోతలు, ఓల్డేజ్ హెచ్చుతగ్గులతో మోటార్లన్నీ కాలిపోతున్నాయని రైతులు ఫైర్ అయ్యారు. 2024 సంవత్సరంలో సెప్టెంబర్ నుండి వాగులు వంకలు అన్నీ ఎండిపోయి బోతు కర్తవాడ ప్రాజెక్టు కూడా మొత్తం నీటి మట్టము అయిపోయి రైతులకు పంటలు వేసుకున్నాం. కానీ ఏ వాగులో ఒర్రెలో నీళ్ళు లేకపోవడం, బోర్లు అన్నీ గ్రౌండ్ వాటర్ లేకపోవడం వల్ల బోర్లన్నీ ఎండిపోవడం, పంటలన్నీ ఎండిపోతున్నాయి. కాబట్టి ఏదైతే రైతులు నష్టపోతున్నారో ప్రభుత్వం ఆలోచించి రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయంగా ముందు తరానికన్నా ముందు చుట్టూనన్నా వాగుల మీద చిన్న చిన్న ప్రాజెక్టులు కట్టి రైతులను ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని రైతుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. మా రైతులకు ఆదుకోలే, మాకు నీళ్ళ లేక మేము రైతులందరూ పోతున్నాము. మాకు పానం మీదకి వస్తుంది ఇది నీళ్ళు లేక, పంటలంతా ఎండిపోతున్నాయి. జొన్న చూస్తేనేమో పశువులకు మేపేటట్టు ఉన్నది. మా పరిస్థితి చూడాలి సార్. మీరు దయచేసి నీళ్ళ కోసం మీరు ఇది వేసుకోవాలా సార్. ఎందుకంటే మేము నీళ్ళు లేకపోతే మేము బతకలేము సార్. టైంకు నీళ్ళు లేక పరిస్థితి ఉన్నది సార్. ఇట్లా దయచేసి మీరు ఆదుకోండి సార్. సార్ ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రాజెక్టులు అయితే అవుడు లేవు, పూడికలు తీపిచ్చుడు లేవు. ముందు పూడికలు తీపిస్తే మాకు నీళ్ళు చాలుతుండే, పూడికలు తీయక ఇప్పుడు ఇంత తాపపడుతున్నారు. రైతులు ఎందరో కష్టపడుతున్నారు. నాకు 4 ఎకరాల భూమి ఉంది. భూమి కూడా పోసి ఇప్పుడు జొన్న పోసి ఎండిపోయి గోదలకు మేపుడికి వస్తున్నది. ఈ ప్రభుత్వం వచ్చి అరుగోసలు పడుతున్నారు. ఈ ప్రభుత్వం ప్రజాసేవ అంటున్నారు. ప్రజాసేవ పోయి సాగుడు సేవ చేస్తున్నారు. ప్రజలు ఎందరో గోసపడుతున్నారు. ఎందరో పబ్లిక్ పాసీర్ అవుతున్నారు. ఇప్పుడు 4-5 ఆత్మహత్యలు కూడా జరిగినాయి మా దగ్గర. ఇప్పుడు ఆదివాసీలు ఉన్నారు, వాళ్ళు అనాథాలు కూడా 4-5 ఇట్లనే అయినాయి. విన్నారా? దానికోసం చెప్తున్నాము. ఈ ప్రభుత్వం వచ్చి నుంచి గలీజ్ అయింది. ఇప్పటికైనా ఆదుకోవాలా ప్రభుత్వం చూసి. సూర్యాపేట జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పేహన్పాడ్ మండలం చిన్న గారకుంట్ల తండాలో పంటలన్నీ ఎండిపోతున్నాయి. సాగునీళ్లు లేక పొలాలన్నీ నెర్రలు బారుతున్నాయి. చేసేదేమీ లేక రైతులు పంట పొలాల్లో పశువులను, జీవాలను మేపుతున్నారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో పరిస్థితి తారుమారైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాయమాటలు నమ్మి కాంగ్రెస్ కి ఓటేస్తే పొలాలన్నీ ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సంతోషంగా బతికామంటున్నారు రైతులు. తర్వాత మల్సూర్ అండి, మా చిన్నగారకొండ తండ, పెన్బాడ మండలం, సూర్యాపేట జిల్లా అండి. నేను గతంలో కూడా 6 ఎకరాల పొలం వేసేది, అంత ముందు పండింది. ఇప్పుడు 6 ఎకరాల పొలం వేసినాం. ఉన్నది కూడా లెవెల్ చేసుకున్నాం. అప్పుల పాలైనాం. మొన్నటిదాకా కూడా వలస వెళ్ళి ఈ అప్పులు తీర్చుకోవడానికి వలస వెళ్ళి మినిమల్ అప్పులు చేసుకొని ఈరోజే వచ్చిర్రు. దాదాపు 25-26 కుటుంబాలు కలిసి వెళ్ళినాం డీసీఎం నిండా ఫ్యామిలీలతోని.
ఇప్పటికి కూడా 15 రోజుల్లో మాకు నీళ్ళు అనేది రాకపోతే తాగడానికి నీళ్ళు ఉండవు, చాలా ఇబ్బందులు పడతాం. గ్రౌండ్ వాటర్ అనేది లేదు. ఉన్న పొలాలు టోటల్గా ఎండిపోయి ఇట్లా గొల్లోళ్ళకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. టోటల్గా నీళ్ళు వచ్చే పరిస్థితి పోయి గొల్లోళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. మాకు చాలా క్లిష్టమైన పరిస్థితి ఇప్పుడు. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. జగిత్యాల జిల్లా రైతులు తల్లడిల్లిపోతున్నారు. వేసిన పంటలన్నీ కళ్ళ ముందే ఎండిపోతుంటే వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. పొలానికి నీళ్లు పెట్టే పరిస్థితి లేక గుండెలు బాదుకుంటున్నారు. మల్లాపూర్ మండలం మొగిలిపేట పొలాలకు కెనాల్ ద్వారా నీళ్లివ్వాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడంపై రైతులు నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ అసమర్థ విధానాలతోనే తమ పొలాలన్నీ ఎండుతున్నాయని మండిపడుతున్నారు. ఎండిపోతుంది. వేసేటప్పుడేమో పుల్లు నీళ్ళు ఉండే, ఇప్పుడేమో నీళ్ళు లేకుండా పోయినాయి. మొత్తం పొలం అంతా ఎండిపోతుంది. 3 ఎకరాలన్నర పొలము మా ఇద్దరు అన్న ముందు మొత్తం ఎండిపోతుంది. నూతిలో నీళ్ళు లేవు, ఏం లేవు. నీళ్ళ ఆశకు వేసుకుంటే ఇక ఇప్పు మీకు వస్తుంది. ఖర్చులు పెడుతుంది. ఒక్కొక్క ఎకరైనా 25,000 రూపాయలు ఖర్చు పెట్టి మాకు ఏది ఆధారం లేకుండా అయిపోయింది. కాలువ నీళ్ళు వస్తలేవు, చెర్ర నీళ్ళు ఎక్కుతలేవు. మా పరిస్థితి ఏంటిది మరి? మాకు ఇంతకుముందు పొలం వేసినప్పుడు నీళ్ళు పుష్కలంగా ఉండే నీళ్ళు చెరువులో. ఇప్పుడు నీళ్ళు లేవు, పొలం అంతా ఎండిపోతుంది. 2 ఎకరాల పొలం వేసినా నీళ్ళు లేక పొలం అంతా ఎండిపోతుంది. ఇప్పటికైనా మాకు నీళ్ళు ఇస్తే ఆఖరికి మాది ఎట్లాగో పోయింది, మాది పోయినట్లే. ఆఖరికి మేము కాక ఇంకా వేరే వాళ్ళు అన్న బతారనే ఆశతోని ఇంకా నీళ్ళు ఇడమని చెప్పి కోరుతున్నాం. ఇది కినాల కాలువకు నీళ్ళు వస్తే మాకు మంచిగా పారుతుండే. ఇన్ని రోజులు కినాల కాలువ నీళ్ళు వచ్చినాయి. నూతి ఉన్నది కానీ నూతికి టోరేజ్ నీళ్ళు లేవు, నూతి అంటే ఎండిపోయింది. అది కినాల కాలువకు నీళ్ళు వస్తే నూతి టోరేజ్ అవుతుండే, పసుపు దవ్వుకాతుండే. ఎకరం భూమి ఉన్నది, నీళ్ళు లేక పసుపు దబ్బత్తలేదు మాకు. అది పసుపు అంతా ఇన్ని రోజులు మిరుగు నుంచి పెట్టుబడి పెట్టుకుంటూ వచ్చినాం. అది దానికి ఒక ఎకరాన 30,000 రూపాయల పెట్టుబడి అయింది. ఇప్పుడు నీళ్ళు ఏం లేవు, దవ్వడానికి కష్టం అవుతుంది మాకు. చెర్లకు నీళ్ళు ఇడిపించి చెర్లకు నీళ్ళు పుల్లు అయితే కినాల కాలువకు నీళ్ళు ఎక్కితే మాకు నూతి టోరేజ్ అయ్యి పసుపు దవ్వుకోవస్తుంది సార్. మాకు ఇదే నీళ్ళు లేక బాగా గోసున్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతల అగచాట్లు అన్నీ ఇన్ని కావు. వనపర్తి జిల్లాలో కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పెద్దమందడి మండలం పాత జంగమయ్యపల్లి, బలిజపల్లి, ఎర్రగడ్డ తాండా శివార్లో రైతులు విద్యుత్ సమస్యతో ఆందోళన చెందుతున్నారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోవడంతో పశువులకు మేతగా వదిలేస్తున్నారు. లో వోల్టేజ్ సమస్య గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలు కట్టినా ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. చేతికొచ్చిన పంటలు ఎండుతున్నా సమస్యను పరిష్కరించడం లేదని వాపోతున్నారు. కబ్జాను చేపట్టి దగ్గర నేను 20 ఏళ్ళ నుండి చేస్తున్నాను. నా వయసులో 20 ఏళ్ళ నుండి చేస్తున్నా. ఇప్పుడు దగ్గర నాకు 45 అయింది సార్. అయితే అప్పటి నుండి మేము పంటలు చేసుకొస్తున్నాం, ఎండిపోతుంది. పంటలు చేసుకుంటాం, ఎండిపోతుండే. కరెంటు లేక 3 గంటల కరెంటు ఉంటుండే. మాకు నీళ్ళు వానాలు పడితేనే పంటలు తీసుకుంటుండేవి. తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం తెలంగాణ మార్చినాక మాకు 24 గంటలు కరెంట్ అయ్యిండే. కేసీఆర్ సార్ వచ్చినప్పటి నుండి మాకు కొద్దిగా మేలు అయ్యిండే. ఒక 9 ఏళ్ళు మేము ట్రాన్స్ఫారం తోనుకోలే, మా మోటార్లు తోనుకోలే, ఆడ ట్రాన్స్ఫారం పీసీ వేయనీకోలే, మేము మా షాటర్ డబ్బాలో కూడా పీసీ వేయనీకోలే. అవి చాలక దిన ఒక దగ్గర ఒక 10-20 కిలోలు అయింది. ఈ 15 రోజులు ఆడ పీసులు వేయనీకి ఆ ట్రాన్స్ఫారం కాడ పోయారు. అయితే 3 మాటలు ట్రాన్స్ఫారం మళ్ళీ అక్కడ పంపినాం, కాలిపోతే 3 మాటలు పోయింది. ఇంకా మేము డీడీలు కట్టి కరెంట్ తాళతలేదని నీరుడు యాసంగి నుండి అయింది. ఇట్లా ఇది నీరుడు ఇదే టైం నుండి అయింది చూడు సార్ ఇది. అయితే మేము డీడీలు కట్టినాం, ఇట్లా కరెంట్ తాళతలేదని డీడీలు కడితే ఏమైంది, మేము 6 నెలలు పైన అయిపోయింది. మేము డీడీలు కట్టంగా 15 డీడీలు కట్టినాం మేము. ఎందుకంటే మాకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ముందరికి వస్తే మాకు కానీ కొన్ని మోటార్లు ఇక్కడ కలుపుకుంటామని ఇంకా ఇక్కడ డీడీలు కట్టినాం సార్. అయితే వాళ్ళు ఇస్తామంటున్నారు. ఇప్పుడు మొత్తం లాస్ట్కి వచ్చి మన అడిగి 11 కేజీలు గుంజినారు. ఇప్పుడేమో ట్రాన్స్ఫార్మర్ అంటే వైర్ లేదంటున్నారు, వైర్ లేవంటే ట్రాన్స్ఫార్మర్ లేదంటున్నారు. ఆ నైట్ పూట మేము ఎగలేక దానికి పుష్కన ఎట్లన్నా పెడదామని పోయి ఆడదొస్తే మా పరిస్థితి, మా పిల్లల పరిస్థితి ఏంది.
ఈ కరెంట్ నుంటే మాకు ఇగో మొత్తం పంటలు ఎండిపోతుంది సార్. ఇంకా దగ్గరికి వస్తుంది, ఇంకా పంటలన్నీ ఇంకా దగ్గరికి ఎండ వాడుకోలా వస్తుంది. ఇప్పుడు నీళ్ళంగా ఎన్ని రోజులు వారాలి? ఇంకా మాకు ఇంకా నెల 15 దినాలు వారాలి. ఇంకా నెల 15 దినాలు ఖచ్చితంగా వారాలి మాకు. ఇంకా ఈ కరెంట్ మాకు పుల్లు ఉంటే మేము వాళ్ళకి జోలికే పోము. మాకు కరెంట్ కావాలి సార్. మేము రేవంత్ పాలనలో రైతులు అరిగోసులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో నీళ్లు రాక భూగర్భ జలాలు అడుగంటి పంటలన్నీ ఎండిస్తున్నాయి. ఆరుగాలు పండించిన పంట పశువులకు గ్రాసంగా మారుతుంది. వ్యారసయంలో పుష్కలంగా పంటలు పండించుకున్న రైతులు ప్రస్తుత పరిస్థితులు చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. తప్పని పరిస్థితుల్లోనే పశువులకు మేతగా వేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు తెస్తాం, రైతులకు మేలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని మండిపడ్డారు. 10 సంవత్సరాలు ఫస్ట్ అప్పటి నుంచి 10 పైసలు నాకు మొత్తం అప్పులే సార్. నాకు కనీసానికి బాగా ఇంటికాడ భూమి అమ్మి భూ తీసుకొని చేసిన 20 గుంటలు సరే అన్నట్టుగా ఏం కూలిపోదాం ఆలోచన మీద చేసుకుంటే ఏ రైతు భరోసా ఇది మనం మొత్తం ఒక్క తీసుకోవట్లే ఏది లేదు. ఎంత ఇస్తున్నారు కౌలు మీరు? దాదాపు వచ్చేసి ఇందులోకి 2 లక్షలు ఖర్చు అయింది. మందు బస్తాలు అపరీత ఖర్చులు. పై మందుకు 2500, 6000, 3000 ఒక్కొక్కసారి. చిన్నప్పుడు 2500 కంచి కొట్టుకుంటే ఇప్పుడు 6000 కూడా మందులు అంటారు. అట్లా కర్రీ ఇట్లా మునిగిపోతాను. ఏం చేయాలి? ఇంకా మొత్తం చూడు నీళ్ళు కౌలు కొట్టుకుంటాను. కౌలు రైతునే పంట గింజ కూడా లేదు. చెట్టు కూడా నకిలీ ఇత్తనాలు 3 ఏళ్ళ కింద క్రితంలో నకిలీ ఇత్తనాలు ఇట్లా మొక్కలు ఒక చెట్టు పడితే ఒక చెట్టు పెట్టు. ఈరోజు 2 పూతలు 2 కాయలు. ఏం చేయగలుగుతుంది సార్? మహబూబాబాద్ జిల్లా కే సముద్ర మండలం ఉప్పరపల్లి, అర్పణపల్లి గ్రామాల్లో సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. వట్టివాగు వేసవి ఆరంభానికి ముందే ఎండిపోవడంతో అన్నదాతలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు ఈ 2 గ్రామాల్లో 800 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, ఇతర పంటలు వేయగా అవన్నీ ఎండిపోతున్నాయి. దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వాడిపోతున్న పంటలను చూసి తల్లడిల్లిపోతున్నారు. ఇప్పటికే అప్పులు చేసి పుట్టడ కష్టాల్లో ఉన్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆయా పంట పొలాలను పరిశీలించిన బీఆర్ఎస్, ఎంసీపీఐ నేతలు రైతులకు భరోసానిచ్చారు. కాంగ్రెస్ సర్కార్ రైతులను ఆదుకోకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నా పేరు కంచభద్రయ్య. మాది ఉప్పరపల్లి, కేసరం మండలం, మహబూబాబాద్ జిల్లా. ఉప్పరపల్లి రైతు నేను. వర్షాకాలం వాగు వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. అక్కడ నష్టపోయినాం. యాసింగ్ చేసుకుంటే గవర్నమెంట్ అశ్రద్ధ వల్ల వాగు ఎండిపోయి వట్టి వాగు పొలం అంతా ఎండిపోయింది. దాదాపు 1 ఎకరానికి 20,000 నష్టం వచ్చింది. ఎంసీపీఐ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు 2 పార్టీలు కలిసి ఈ వట్టివాగు పక్కన ఉండబడినటువంటి రైతులకు సంబంధించినటువంటి వరి పంటలు ఎండిపోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క వట్టివాగు లోపల నీళ్ళ చుక్క లేదు. ఈ వట్టివాగును నమ్ముకొని రైతులు పంటలు వేసుకోవడం జరిగింది. ఈ యొక్క వాగు ఎండిపోవడం మూలంగా రైతుల యొక్క పంటలు కూడా ఎండిపోతూ ఉన్నాయి. మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మేము పార్టీల వారీగా తీసుకొస్తున్నది, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఈ యొక్క వట్టివాగుకు నీళ్లు మరి వచ్చే విధంగా చేసి రైతాంగ పంటలను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. దీని యొక్క సాధన కొరకు కూడా ఉమ్మడిగా ఐక్యంగా ఉద్యమాలు చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రేవంత్ సర్కార్ పాలనలో రైతన్నలు అరిగోస పడుతున్నారు. వరంగల్ జిల్లాలో అన్నదాతలు సాగునీరు లేక నానా అవస్థలు పడుతున్నారు. పర్వతగిరి మండలం రావురి గ్రామంలోని ఆకేరు వాగుపై ఉన్న చెక్ డ్యాం ఎండిపోయి పంటలకు నీరు అందడం లేదు. సాగునీరు లేక చేతికి వచ్చిన పంట ఎండిపోతుందని, చావే మాకు శరణ్యమని ఆ ప్రాంత రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎండిపోయిన పంటలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనే బాగుందని అన్నదాతలు వారి గోడును మొరపెట్టుకున్నారు. చలించిన ఎర్రబెల్లి సాగునీటి సమస్యను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నీళ్లు వచ్చేలాగా చూడాలని విజ్ఞప్తి చేశారు.
అన్నా ఢిల్లీ నుంచి ఇప్పుడే దిగినట్టున్నావు. ఢిల్లీ దిగిన. చిన్న రిక్వెస్ట్ అన్నా, ఈ వర్ధనపేట దగ్గర ఇల్లందా అనే విలేజ్ ఉన్నది. SRSP 282. ఆ గేటు వదిలితే ఆకేర్ బాగ్ లో పడుతుంది. ఆకేర్ బాగ్ లో పడితే ఒక 20 గ్రామాలలో ఇప్పుడు నీరు ఎండిపోతాయి. ఆకేర్ బాగ్ లో నీళ్ళు లేక. ఉన్నాయి ఇట్లా ఒక్క 5 రోజులు వదిలిపెడితే చాలే, అలా నీళ్లు ఉంటే చాలు. ఒకసారి మన అనిల్ ఈఎన్సీ చెప్తున్నారా? ఈఎన్సీ అనిల్ కా నేను మాట్లాడతాను. ఆయనతో రాయించండి. సరే అన్న, ఒక 10 ఊర్లో అంటే నా కాన్షియన్సే కాదు, పాత వర్ధనపేట, కొంత పాలకుర్తున్నది, అంతా కలుతుంది. ఇది కొంచెం ఈఎన్సీకి రాయించండి అన్న, నేను సాయంత్రం మాట్లాడతాను. ఇప్పుడే ల్యాండ్ అయిన తెలియదు. సరే సరే, అనిల్ గారికి నేను చెప్తా డీటెయిల్స్. సరే సరే. రిక్వెస్ట్ 2 చెప్పండి సార్. ఒకటేమో SRSP మన వర్ధనపేట దగ్గర అదే మైలారం పోతుంటే ఆ రిజర్వ్ అయితే ఆ ఇల్లందలో ఉంటుంది 282. ఆ గేట్ తీస్తే ఆఖరి వాగ్లో పడతాయి. కష్టం సార్. అంటే నేను ఒక్క నిమిషం, మేము 3 సార్లు తీయించినప్పుడు ఎన్నిసార్లు తీసినా అంతమంది తీసినా ఇట్లా ఎండిపోతున్నాయి. ఆఖరి వాగ్లో పడితే ఒక 10 గ్రామాలలో ఇప్పుడు పొలాలు ఎండిపోతాయి. ఒక 2-3 డేస్ తీసినా చాలు, కాలువలో నీళ్లు ఉంటే చాలు. నేను ఉత్తమ్ గారితో మాట్లాడినా, ఢిల్లీలో ఇప్పుడే దిగింది ఫ్లైట్. నాకు అనిల్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను తీసేయించి ఏర్పాటు చేస్తాను. సార్ అది పోయినసారి నేను తీయించిన సార్, అంత ముందు కూడా తీయించాను నేను. 2 దేవాదుల సార్, దేవాదుల బాగా ఇబ్బంది. నవాపేట రిజర్వాయర్ నుంచి నీళ్లు ఈ దేవరుప్ల మండలంకి వస్తాయి. పాలకుర్తి మండలం 2 మొత్తం ఎండిపోతాడు. పోయినసారి సిస్టమేటిక్ గా చేసినా, మరి ఈసారి ఎందుకు అవుతుందో అర్థమవుతుంది. అక్కడ కొంచెం 4-5 రోజులు కొద్దిగా పంపులు ట్రబుల్ ఇచ్చినాయి సార్. అక్కడ దాంతో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఆ పంపులు ఇచ్చినాయి కరెక్టే సార్, తర్వాత మళ్ళీ రికవరీ అయినాయి. మీరు మళ్ళీ పైసలు పేమెంట్ చేసిందట, మళ్ళీ అన్ని వస్తలేవు. కొద్దిగా స్పీడప్ చేయండి అది కూడా. చెప్తాను సార్ అది ఇదొకటి ప్లీజ్. 2 ఎండిపోతారు బాగా. తప్పకుండా సార్. నేను మినిస్టర్ గారు కూడా చెప్పిన, మినిస్టర్ గారు మీకు చెప్పు అన్నాడు. చూస్తాను సార్, తప్పకుండా. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.